ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు తన తల్లి దగ్గరకు వచ్చి అడిగాడు, అమ్మా, ఆ పర్వతంపై కూర్చున్న ఆ ముసలాయనెవరు? తల్లి మృదువుగా నవ్వి చెప్పింది, అతన్ని ముసలాయన అని పిలవకు బాబూ. అతను భగవాన్ బుద్ధుడు. ఈ విశ్వంలోని ప్రతి ప్రశ్నకు సమాధానం తెలిసిన మహానుభావుడు. పిల్లవాడు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అడిగాడు, నిజమా అమ్మా? అతనికి అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసా? అవును బాబూ, నిజంగానే తెలుసు అంటూ తల్లి గట్టిగా తల ఊపింది. పిల్లవాడు ఆసక్తితో పర్వతం వైపు వెళ్ళాడు. దారిలో ఒక చిన్న సీతాకోకచిలకను పట్టుకున్నాడు. చేతుల్లో మెల్లగా కప్పుకుని బుద్ధుడి దగ్గరకు వెళ్ళాడు. చేతిని వెనక్కి పెట్టుకుని ధైర్యంగా అడిగాడు, గురుదేవా, నా చేతిలో ఉన్నది బతికి ఉందా లేక చచ్చిపోయిందా? పిల్లవాడి మనసులో ఒక చిన్న ఉపాయం ఉంది. బుద్ధుడు బతికి ఉంది అంటే చేతిని గట్టిగా మూసి సీతాకోకచిలకను చంపేసి చూపిస్తాను. చచ్చిపోయింది అంటే చేతిని తెరిచి దాన్ని ఎగిరిపోనిస్తాను. ఏమైనా బుద్ధుడు తప్పు చెప్పినట్టే అవుతుంది. అలా అతను అన్ని ప్రశ్నలకు సమాధానం తెలీదని నిరూపిస్తాను అనుకున్నాడు. బుద్ధుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మృదువుగా నవ్వి పిల్లవాడి కళ్ళలోకి చూస్తూ అన్నాడు, నా బాబూ, ఆ సమాధానం నీ చేతిలోనే ఉంది. పిల్లవాడు ఆశ్చర్యపోయి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతని చేతిలో ఉన్న జీవం బతకాలా చావాలా అనేది పూర్తిగా అతని నిర్ణయంపై ఆధారపడి ఉంది. బుద్ధుడు ఒక్క మాటతోనే జీవితంలోని గొప్ప సత్యాన్ని చూపించాడు. మీ చేతిలోనే ఉంది. జీవితంలో ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం మన నిర్ణయాల్లో, మన చేతుల్లోనే ఉంటుంది.